చూస్తున్నాం. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. హైదరాబాద్ సిసిఎస్ ముందు బాధితుల ఆందోళనకు దిగారు. ప్రణహేశ్వరి ట్రేడర్స్ ఎండి రాజేష్ భారీ లాభాలు వస్తాయని నమ్మించి నట్టేట ముంచాడు. 5 నెలల్లోనే పెట్టుబడి రెట్టింపు చేస్తామని చెప్పి బోర్డు తిప్పేశాడు. మొదటి 2 నెలలు లెక్క పక్కాగా ఇచ్చిన రాజేష్ ఆ తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. బాధితులకు ముఖం చూపించకుండా తిరుగుతున్నాడు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ అందిస్తారు. సురేష్, గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. హైదరాబాద్ సిసిఎస్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు. ప్రణహేశ్వరి ట్రేడర్స్ ఎండి రాజేష్ భారీ లాభాలు వస్తాయని నమ్మించి నట్టేట ముంచాడు. 5 నెలల్లోనే పెట్టుబడి రెట్టింపు చేస్తామని చెప్పి బోర్డు తిప్పేశాడు. మొదటి 2 నెలలు లెక్క పక్కాగా ఇచ్చిన రాజేష్ ఆ తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. బాధితులకు ముఖం చూపించకుండా తిరుగుతున్నాడు. బాధితులు పోలీసులు ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గోల్డ్ ట్రేడింగ్ పేరిట సిటీలో ఉన్న ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి దాదాపు 500 మంది నుంచి 5 లక్షలు పెట్టుబడి పెడితే తిరిగి లాభాలతోని చెల్లిస్తానని చెప్పేసి రాజేష్ చాలా మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. దీనిపైనే ఫిర్యాదు అందడంతోనే రాజేష్ ని సిసిఎస్ పోలీస్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. लोगो दिया ना ए विशाल लोगो दिया అలాగే కింద వచ్చి కర్ణాటక గోల్డ్ ట్రేడింగ్, ప్రణహేశ్వరి ట్రేడింగ్, తర్వాత ఏమో దీక్ష ట్రేడింగ్ అని చెప్పి పేరుతోని రాజేష్ హర్సిగూడలో అతిపెద్ద మోసం చేశాడు. అందరికి ఫ్రాడ్, అందరి దగ్గర 150 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. ఇది ప్రతి ఒక్కరి దగ్గర పేరున అందరిని చెక్కులు ఇచ్చాడు. మాకు అన్ని దొంగ చెక్కులు ఇచ్చాడు. ఫ్రాడ్ మొత్తం దొంగ సిగ్నేచర్ చేశాడు. ఫ్రాడ్ సిగ్నేచర్తో మేము అందరం మోసపోయాం సార్. దయ ఉంచి ఈ కేసుని చాలా బలపరిచి మీరందరూ కూడా మమ్మల్ని సహకరిస్తారని, దయచేసి న్యాయం చేయాలని, ఇంకోటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వినవిస్తున్నాను. నేను 5 lakhs పెట్టానన్నా. అయితే యాక్చువల్ నాకు ఇది ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండే, కానీ కొంచెం చెప్పడం వల్ల ఇన్వెస్ట్ చేశాను. సరే వస్తుంది కదా, కొంచెం నేను ప్రాబ్లంలో ఉన్నాను. ఆ ప్రాబ్లంలో క్లియర్ అయితే నాకు కొంచెం చిన్న ఆశతో పెట్టాను. పెట్టిన తర్వాత నాకు 2 వారాలు వేసిండ్రు, అంటే ఒక 60-70,000 వరకు వచ్చింది. మిగతా మొత్తం అయితే లాస్ అయిపోయింది. ఆ తర్వాత నేను కంప్లైంట్ రేజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఫోన్ల ద్వారా కొందరు చెప్పాడు ఏంటంటే ఒక 1-2 months నాకు టైం ఇవ్వండి, 1-2 months టైం ఇవ్వండి, ఆ టైంలో నేను మళ్ళీ రికవర్ చేసి అందరిది మెల్లమెల్ల క్లియర్ చేస్తానని ఒక గట్టి నమ్మకంతో ఇది చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, హైదరాబాద్ లో గోల్డ్ ట్రేడింగ్ పేరుతో ఇన్వెస్ట్మెంట్ లో భారీ మోసం వెలుగు చూస్తుంది కదా, ప్రస్తుతం రాజేష్ పరారీలో ఉన్నాడా? డీటెయిల్స్ ఏంటి? హబ్సిగూడలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల నుంచి గోల్డ్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పేసి కూడా డిపాజిట్లు సేకరించి గత 2 నెలల నుంచి కూడా కనిపించకుండా పోయిన రాజేష్ పైన బాధితులు సిసిఎస్ లో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడంతో రాజేష్ ను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నారు. అయితే రాజేష్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడన్న విషయం తెలుసుకొని బాధితులు 50 నుంచి 100 మంది బాధితులు సిసిఎస్ చేరుకొని తమకు న్యాయం చేయాలి, చాలా మంది 5 లక్షల రూపాయలు ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు, కానీ డబ్బులు తిరిగి ఇవ్వలేదు, కొన్ని చెక్కులు ఇచ్చారు, ఆ చెక్కులన్నీ కూడా పూర్తిగా బౌన్స్ అయ్యాయి, మమ్మల్ని చీటింగ్ చేసిన రాజేష్ ని చూపించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళనకు దిగడం జరిగింది. దీనిపైనే పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించడం జరిగింది. ఎవరెవరు బాధితులు ఉన్నారో వారందరూ కూడా
రేపు సిసిఎస్ కి వస్తే వారి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాదాపు 500 మంది బాధితులు ఉన్నారని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నారు. అందరూ కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి ట్రేడింగ్ పేరుతోని ఇలా డిపాజిట్లు సేకరించాడు. తిరిగి 2-3 నెలల నుంచి అతను ఆఫీస్ తెరవకపోవడం, అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చి బాధితులు ఒకరు సిసిఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకే రాజేష్ ని ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. కొద్దిసేపటి క్రితమే మెజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచేందుకు ఆయనని తీసుకెళ్లడం జరిగింది. తర్వాత కస్టడీకి తీసుకొని రాజేష్ ని విచారిస్తే ఈ డబ్బులన్నీ ఎక్కడికి మళ్లించాడు, ఎక్కడ పెట్టుబడులు పెట్టాడు, ఒకవేళ ప్రాపర్టీలు కొనుగోలు చేస్తే వాటన్నిటిని కూడా సీజ్ చేసి బాధితులకి ఇప్పించి న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి ట్రేడింగ్లు కానీ ఇన్వెస్ట్మెంట్ల పేరుతో డబ్బులు వసూలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి గోల్డ్ స్కీమ్ కానీ ట్రేడింగ్లు కానీ పెట్టుబడుల పేరుతో డబ్బులు ఎవరైనా వసూలు చేస్తే అది మోసపూరితంగా, ఎందుకంటే కష్టపడితేనే డబ్బులు వస్తాయి కానీ ఇలా అత్యాశకు పోయి అంటే 5 లక్షలు పెడితే వెంటనే 10 లక్షలు అవుతాయి, ₹1,00,000 ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలాంటి మోసాలకి ఎవరు పాల్పడకుండా చెప్పండి ప్రియ. రైట్, అయితే ఇలాంటి మోసాలకు పాల్పడకుండా ఇలాంటి మోసాలకు లొంగకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి అవేర్నెస్ కలిగి ఉండాలి, అలాగే ఇలాంటి కంపెనీలు అసలువా నకిలీవా అని ప్రజలు ఏ విధంగా గుర్తించాలి? ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ప్రభుత్వ అనుమతితో ఉన్న అటువంటి ట్రేడింగ్ కంపెనీలు ఉంటాయి, తక్కువ వడ్డీ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఎస్బీఐ బ్యాంక్ లాంటి ఎవరైనా గవర్నమెంట్ బ్యాంకులలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, అదేవిధంగా ఇలాంటి గుర్తింపు పొందిన వాటిలోనే వాటిని అన్నిటిని చెక్ చేసుకున్న తర్వాతనే డిపాజిట్లు చేయాలి తప్ప ఎలాంటి అనుమతులు లేకుండా ట్రేడింగ్ పేరుతో తొందరలోనే అతి త్వరలోనే అత్యధిక లాభాలు వస్తాయంటేనే అది చీటింగ్ జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా గమనించి ఇలాంటి వారి పట్ల ముందు జాగ్రత్తనే ఎవరైనా ఇలా డబ్బులు కలెక్ట్ చేసి ట్రేడింగ్ పేరుతో కానీ ఇతర ఇన్వెస్ట్మెంట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే పోలీసులకు సమాచారం ఇస్తే ముందుగానే వారిని అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ అందరూ కూడా మోసపోయిన తర్వాతనే ఆ బాధితులు పోలీసుల దగ్గరికి వస్తున్నారు. గతంలో కేసులలో కూడా ఇదే విధంగా చాలా మంది వందల సంఖ్యలో చైన్ సిస్టమ్ ద్వారా ఒకరి తర్వాత ఇంకొకరిని ఈ స్కీమ్లలో దించేసి వారి ద్వారా పెట్టుబడులు పెట్టించి కొద్దిగా ముందు జాయిన్ అయ్యే వారికి కొన్ని లాభాలు చూపించిన తర్వాత ఆ తర్వాత 100 మంది జాయిన్ అయిన తర్వాత అక్కడ నుంచి ఆఫీస్ తిప్పేయడం, బోర్డు తిప్పేయడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి హ్యాబిట్స్ లో కూడా బ్యాంక్ లో డిపాజిట్ పేరుతోని గతంలో ఒక బ్యాంక్ రీజనల్ మేనేజరే పూర్తిగా మోసాలకు పాల్పడి ₹100 కోట్ల వసూలు చేసి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ అప్సిగూడలో రాజేష్ కూడా ఇదే తరహా గోల్డ్ ట్రేడింగ్ పేరుతోని 500 మంది వరకు బాధితుల దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల డిపాజిట్లు సేకరించి వాటన్నిటిని కూడా ఇతర రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి ఇక్కడ నుంచి జంప్ అయ్యే ప్రయత్నంలోనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం రాజేష్ ని రిమాండ్ తరలిస్తున్నారు. రేపు కస్టడీ పిటిషన్ వేసి రాజేష్ ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఎంతమంది బాధితులు ఉన్నారు, ఈ డిపాజిట్లన్నీ ఎక్కడ పెట్టుబడులు పెట్టారనే దానిపైన పోలీసులు విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా